హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 12 to 18 మంత్స్ బేబీకి క్రోషెట్తో ఈ క్యాప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్యాప్ 1.5 year బేబీకి చూపిస్తున్నాను. కానీ ఈ క్యాప్ అల్లుకోవడం మీరు నేర్చుకుంటే ఏ ఏజ్ వాళ్ళకైనా ఎంత పెద్ద సైజ్ అయినా అల్లుకోవచ్చు. ముందుగా ఈ క్రోషెట్ హుక్తో స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ క్యాప్ అల్లుకోవడం కోసం 50 చైన్స్ వేసుకుంటున్నాను. 18 మంత్స్ బేబీకి 50 చైన్స్ సరిపోతాయి. 50 చైన్స్ వేసుకున్న తర్వాత లాస్ట్ ఒక చైన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఫస్ట్ 2 చైన్స్ని వదిలేసి థర్డ్ చైన్ నుండి 1 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వన్ డబల్ క్రోషెట్, ఇలా ఈ మొత్తం 50 చైన్స్ని కౌంట్ చేసుకుంటూ మొత్తం 50 డబుల్ క్రోషెట్స్ వచ్చేలాగా అల్లుకోవాలి. ఇక్కడ ఇంకా లాస్ట్ 4 చైన్స్ ఉన్నాయి. లైన్ అయిపోయాక నెక్స్ట్ లైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది లాస్ట్ 50th చైన్. ఈ 50 చైన్స్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ లైన్కి వెళ్ళే ముందు ఎక్స్ట్రా 2 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. ఇలా ప్రతి లైన్ ఎండింగ్లో ఎక్స్ట్రా 2 చైన్స్ వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ లైన్ పూర్తయింది. ఇలా ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ని వెనక్కి బ్యాక్ సైడ్ తిప్పి ఫస్ట్ 2 చైన్స్ని వదిలేసి థర్డ్ చైన్ నుండి అల్లుకోవాలి. ఈ చైన్స్ యొక్క బ్యాక్ లూప్ నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బ్యాక్ లూప్లో నుండి నేను 1 డబల్ క్రోషెట్ వేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ చైన్ బ్యాక్ లూప్లో నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా నెక్స్ట్ లైన్ మొత్తం 50 చైన్స్ కౌంట్ చేసుకుంటూ అల్లుకోవాలి. ప్రతి లైన్ ఎండింగ్లో 2 సింగిల్ చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. అలా ఎన్ని లైన్లు వేసుకోవాలి అంటే మనకి కావలసిన సైజు వచ్చేంత వరకు వేసుకోవాలి. అలాగే ప్రతి లైన్ స్టార్ట్ చేసే ముందు 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ నుంచి స్టార్ట్ చేయాలి. ప్రతి లైను అల్లుకునేటప్పుడు కౌంట్ చేసుకుంటూ 50 క్రోషెట్స్ వచ్చేలాగా అల్లుకోవాలి. అప్పుడే అన్ని లైన్స్ ఈక్వల్గా వస్తాయి. ఇలా మనకు కావలసినంత సైజు వచ్చే వరకు లైన్స్ వేసుకోవాలి. మొత్తం అల్లుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండిటిని క్లోజ్ చేయాలి. ఇక్కడ ఒక సైడ్ ఉన్న ఫస్ట్ చైన్ లోపల నుండి రెండవ సైడ్ ఉన్న ఫస్ట్ చైన్ లోపల నుండి హుక్ని తీసుకొని హాఫ్ క్రోషెట్ వేసుకోవాలి. లాస్ట్లో ఇలా నాట్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పై వైపున ఈ క్యాప్కి కుచ్చులా రావడం కోసం ఊలుతో కుట్టుకోవాలి. ఊలుని సూదికి ఎక్కించుకొని సూదితో ఒక చైన్ లోపల వైపు నుండి ఇంకో చైన్కి బయట వైపు నుండి ఇంకో చైన్కి లోపల వైపు నుండి పక్క చైన్కి బయట వైపు నుండి సూదిని ఎక్కించుకుంటూ చివరి వరకు కుట్టుకోవాలి. చివరి వరకు కుట్టుకొని ఈ ఊలుని గట్టిగా క్యాప్ కుచ్చులతో దగ్గరగా వచ్చేలాగా గట్టిగా లాగి ముడి వేసుకోవాలి. ఆ సూదికున్న దారంతోనే ఈ పై వైపున హోల్ కనిపించకుండా 2-3 కుట్లు వేసుకోవాలి.
ఈ క్యాప్కి సైడ్ జాయిన్ చేసుకున్నది ఖర్చులాగా కనిపిస్తుంది కదా, అంటే ఇది రివర్స్ సైడు. ఇప్పుడు రైట్ సైడ్కి తిప్పేసుకోవాలి. ఇప్పుడు మన క్యాప్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలకి చాలా ఈజీగా అల్లుకోవచ్చు.